దేవుని యొక్క గ్రంథంలో నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాల కింద వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను మా ప్రభా. గడిచిన ప్రభుత్వం నుంచి ఈ యొక్క ప్రభుత్వం వరకు తండ్రి, మీ యొక్క స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డ మధ్యలో తను చేరి మిమ్మల్ని ప్రభావం మీ యొక్క తను మరి ప్రభా వాక్య ధ్యానం విషయంలో తల్లి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. మీ బిడ్డతో కలిసి ఉండే భాగ్యానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రభా. తను మరి ముఖ్యంగా ఈ దిన మా ప్రభా మరి నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో ఇక్కడ నిలబడడానికి ప్రభావ ఎంత మాత్రం యోగ్యుడు కాను ప్రభావ. అల్పుడును అయోగ్యుడును నిష్ప్రయోజకుడును ప్రభావ. తను బలహీనమైన నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీరే బలపరచండి, సాయం చేయండి తండ్రి. మీ యొక్క మాటలు అందించండి దేవా. దేవుని యొక్క పరిశుద్ధులకు తండ్రి దేవా మరి నూతనమైన విధానంలో మేము అందరం కలిసి ప్రభావ మిమ్మల్ని ఆరాధించటకు, గణపరచటకు, మహిమపరచటకు ప్రభావ మీరే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా తండ్రి దేవ మరి కరెంటును, వాతావరణాన్ని, సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. మా యొక్క గమనం తండ్రి మరి దేవ మీ యొక్క వాక్యం పైన ప్రభు మరి తండ్రి మరి మీ వైపు చూస్తే తండ్రి మాకు అందరికి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని కూడా తను మీరు జ్ఞాపకం చేసుకోమని వందనం స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క తను మరి కూడికని మీ హస్తాలకు అప్పగించుకుంటూ అన్నిటి విషయంలో సాయం చేసి మైంపొందమని వందనం స్తోత్రం చెల్లిస్తూ అక్కర్లను తీర్చమని కొద్ది నా ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి మనము 10వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. పేజ్ నెంబర్ 42 కొత్త నిబంధనలో. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలంలో జయముని కేకలు వేయుచుండిరి. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకే దీవించును గాక. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులను పిలిచినాడు యేసుప్రభు వారు. పిలిచి, మీ ఎదుటనున్న గ్రామునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము, ఒక గాడిద పిల్ల ఉంటుంది, అది కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొని రండి అని వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు శిష్యులకు. అయితే శిష్యులు కూడా ప్రభు యొక్క మాటకు లోబడి వారు కూడా మరి విధేయత చూపి వెళ్తున్నారు. అయితే
ఆ గాడిద పరిస్థితి చూసినట్లయితే ఏ విధంగా ఉందంటే ఆ, ప్రవేశింపగానే గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఆ గాడిద పిల్ల కట్టబడి ఉంది. ఆ, రాములుడి ప్రవేశ 4వ వచనంలో, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. ఆ గాడిద పిల్ల ఏం చేస్తుందంటే కట్టబడి ఉంది. దాంటే దానికి స్వేచ్ఛ అనేది లేదు. తల వాకిట ఉంది, అంటే దూరంగా ఉంది. తర్వాత కట్టబడి ఉంది. తర్వాత దానికి స్వాతంత్రం లేకుంటుంది. వేరే ఒక యజమానుని కింద అది ఉంటూ వచ్చింది. అయితే అలాంటి దాన్ని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. తర్వాత కట్టబడి అనే విషయాన్ని చూసినట్లయితే మన ఇంకా ఆత్మీయ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కట్లు అనేటి చాలా రకాలుగా ఉంటూ వచ్చినాయి. ఎలాంటి కట్ల నుంచి కూడా ప్రభు మనల్ని విడిపించినాడో కొన్ని మాటలు మనము చూస్తాం. మొట్టమొదలు కీర్తనలు 116. వచనం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ యెహోవా, నేను నిజంగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. కాబట్టి ఆయన అనేక కట్లు విప్పి ఉన్నావు అంటే దానికంటే ముందు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే కట్ల చేత బంధింపబడి ఉన్నాడు. అందుకనే ఆ పరిస్థితిని గ్రహించి నీవు నా కట్లను విప్పి ఉన్నావు అని ఆయన మరి తెలియజేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు అంటే ఇంతకు ముందు కట్టబడి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కట్టబడి ఉన్నారో ఇంకో కొన్ని మాటలు కూడా మనము చూసుకుందాం. తర్వాత న్యాయాధిపతులు 16వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 16:11. అతడు పేరిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగా భరించినగా నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకరి వల్లే అవుతున్నట్టు అనిపించింది. కాబట్టి ఇక్కడ దెలీలా యొక్క వశంలో ఈ యొక్క సంసోను బంధింపబడుతూ వచ్చినాడు. కాబట్టి ఆమె ఎన్నోసార్లు విసిగిస్తూ వచ్చింది. ఎన్నోసార్లు మరి ఆయన విసిగించిన కారణం చేత చివరికి ఆయన ఉన్న వాస్తవం చెప్తాడు. నా తల ఏ రోజు కూడా నాజీరు చేయబడలేదు పుట్టిన మొదలుకొని. ఈ నాజీరు చేస్తే గనక నేను బలహీనుడనైపోతాను అని చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు ఆయన వాస్తవం చెప్పినప్పుడు ఎప్పుడైతే దెలీలా వారికి మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు ఆయన తల మరి గుండు కొట్టినప్పుడు ఆయన తల బోడి చేయబడినప్పుడు ఆయన బలమంతా వెళ్ళిపోతుంది. కాబట్టి చివరి సమయంలో అంటాడు, దేవా నన్ను ఒక్కసారి మాత్రం జ్ఞాపకం చేసుకొనుము అంటాడు. అని ప్రార్థించినప్పుడు ఆయనను మరి ఆ యొక్క ఏం గుడి ఉంటుంది, ఆ యొక్క వారికి సంబంధించినటువంటి గుడిలో బంధించినప్పుడు ఆయన 2 కళ్ళు కూడా పెరికివేయబడతాయి. ఆ తర్వాత ఆయన చివరిగా పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు, దేవా ఇంకొకసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకొనుము, ఇక్కడున్న ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క దేవతను మొత్తం పడవేస్తానని ప్రార్థించినప్పుడు దేవుడు మరొకసారి అతనికి బలం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూ వస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి
ఆ బంధకాల నుంచి కూడా చివరిగా పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు సంసోనుకు దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆ కట్ల నుంచి కూడా సంసోను దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము కాబట్టి మనము ఈ పాపపు కట్లు కీర్తన 116:16లో చూసినట్లయితే పాపపు కట్ల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. పాపం ఎలా అంటే మనం క్రియ చేస్తేనే కాదు కానీ సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పినా కూడా మనం ఏమవుతామట నరకాగ్నికి లోనవుతామట. కాబట్టి మనకు తెలియకుండా ఎన్నో మారులు మనము దేవుని ఎరగనప్పుడు అనేకులను చూచి మనం బహిరంగంగా అనవచ్చు, హృదయంలో కూడా మనము అని ఉంటాం ఎన్నోసార్లు దేవుని ఎరిగినప్పుడు కదా. కాబట్టి ఆ అన్న మాటలను బట్టి మనము నోటి ద్వారా లేదా మన యొక్క హృదయంలో ఇతరుల విషయమే వ్యర్థుడా అని కానీ ఇంకా దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ మనం అన్నప్పుడు ఆ అన్నం మనము పలికిన మాటలను బట్టి మనకి ఏమైంది నరకాగ్ని మరి ఉంది. కాబట్టి ఈ నరకాగ్ని నుంచి కూడా ఇలాంటి కట్ల నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన శిలువ రక్తం చేత మన యొక్క పాపమంతా పరిహరిస్తూ వచ్చినాడు. ఈ అనేకమైనటువంటి దేవుని ఎరిగినప్పుడు మనం ఎన్నో మార్లు ఇతరులను ద్రోహి అనవచ్చు, అంతకంటే ఇంకెక్కువ ఆయన మాటలు కూడా మనం పలికి ఉండొచ్చు, వ్యర్థమైన మాటలు కూడా మన నోట వచ్చి ఉండొచ్చు. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా ఆ కట్ల అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కదా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉమ్, 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 ఆ, ఉమ్. కాబట్టి ఇవన్నీ మనిషి హృదయంలో నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరిచేగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి అన్నిట్లో నుంచి ఇన్ని ఇప్పుడు మనం చదివినప్పుడు విన్నాం కదా. ప్రభుని ఎరగక ముందు ఈ వీటిలో కనీసం ఎన్నో కొన్ని మన హృదయంలో తప్పకుండా ఉండి ఉంటాయి. ఎందుకంటే మనము మనుషులం కదా. మానవ రీత్యా మనము మన యొక్క ఆ, జన్మే పాపపు జన్మ కదా. ప్రతి మనిషికి జన్మ కర్మ అనే పాపములు ఉంటాయి. కాబట్టి ఆ ఇవన్నీ మనం రోజుకు ఒక అబద్ధం అన్నా కూడా వారానికి 7, నెలకు 30, సంవత్సరానికి 365. ఆ విధంగా మన వయసును బట్టి చూస్తే అవి మన తల వెంట్రుకల కంటే కూడా మించిపోతాయి. కాబట్టి ఇన్ని పాపముల నుంచి దేవుడు ఇన్ని పాపపు కట్ల నుంచి మనలను ఆ యొక్క గాడిద పిల్లను ఏ విధంగా అయితే విడిపిస్తూ వచ్చినాడో బలహీనమైనటువంటి మనలను దేవుడు లోకంలో నుంచి పాపం నుంచి శాపం నుంచి సాతాన్ యొక్క బంధకాల నుంచి కూడా మనలను విడిపిస్తూ వచ్చినాడు. ఇంకా ఏ విధంగా విడిపిస్తూ వచ్చినాడంటే ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయము 4వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 4వ వచనం. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుత్తునేలుగా చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకొని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. కాబట్టి ఇక్కడ కూడా ఒక మనుషుడు ఉంటున్నాడు. వాణ్ణి ఏ మనుషుడు కూడా సాధుపరచలేకపోతున్నాడు. ఎవరు కూడా అతన్ని బాగు చేయలేకపోతున్నారు. కాబట్టి లోకంలో మనం కూడా సాతాను యొక్క బంధకాలు ఉంటున్నప్పుడు మనలను ఏ రక్త సంబంధికులు కావచ్చు, లేదంటే మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ వ్యక్తి కూడా ఈ యొక్క పాపపు లోకం ఈ యొక్క పాపలోకం నుంచి తర్వాత పాపపు కట్ల నుంచి మనల్ని విడిపించలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అక్కడ సమాధులలో తిరుగుతున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా అయితే విడిపిస్తూ వచ్చినాడో ఈ లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు ఈ యొక్క సాతాను యొక్క బంధకాలు ఉన్నటువంటి మనలను కూడా దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. ఆ యొక్క
సమాధిలో తిరిగే వ్యక్తిని విడిపించినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనలను సాతాను యొక్క బంధకాల నుంచి కూడా విడిపిస్తూ వచ్చినాడు. తర్వాత మార్క్స్ వార్త 5:25 వచనం. ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంటుంది. 25 వచనంలో ఆ, ఉమ్, ఉమ్, ఆ, చాలు. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె 12 ఏళ్ల నుంచి బాధపడుతుంది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, కాబట్టి ఆమె ఎక్కడికంటే అక్కడికి పోయింది. ఈ డాక్టర్ కంటే ఆ డాక్టర్, లేదా ఇంకో సిటీలు అంటే, లేదా పల్లెటూళ్ళు అంటే, రకరకాలుగా ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి పోయినా కూడా ఆమెకు ప్రయోజనము కలగలేదు, స్వస్థత కలగలేదు, ఆమె బాధ నివారణ కాలేదు. ఎక్కడ ఏమైంది? తర్వాత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని, తర్వాత తనకున్న ఆస్తి అంతా కూడా నష్టపరుచుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ విషయంలో మాది మోరంచపల్లి, భూపాలపల్లి మండలం, జయశంకర్ జిల్లా, వరంగల్, ఉమ్మడి వరంగల్ డిస్టిక్. మేము కూడా 2023 సంవత్సరం వరకు హిందూస్మే. అయితే మా అన్న వాళ్ళ అబ్బాయి పెద్దాయన బాగానే ఉంటాడు. రెండో అబ్బాయి మేనరిక సంబంధం కనుక రెండో అబ్బాయి పుట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాలు, దాదాపు 4.5 సంవత్సరాల వరకు కూడా ఆయన కూర్చోవడము, ఇట్లా అంబాడడం కానీ, నిలబడడం కానీ, నడుచుడు కానీ ఏది లేదు. అన్ని మంచంలోనే. ఆయన గురించి వారానికి ఒకసారి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళేది వేణుమా డాక్టర్ అని హన్మకొండకు. ఆయన మా బాధ చూడలేక ఏం చేసినాడంటే, ఆర్ధనవర్తమంలో ఏమనుకోదు, చెప్తున్నా జరిగిన వాస్తవం. కాబట్టి ఏం జరిగిందంటే, మా బాధ చూడలేక ఆయన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఫ్రీగా ఇచ్చేది, ఒక్కొక్కసారి ఫీజు కూడా తీసుకోకపోయేది. కాబట్టి ఎన్నోసార్లు హాస్పిటల్ వెళ్తూ వచ్చినాం, ఎంతో నష్టం చేసుకున్నాం మేము కూడా. కాబట్టి ఎంత నష్టం జరిగినా కూడా, ఏం చేసినా కూడా ఆయన బాగుపడలేదు. మా అమ్మ కూడా చాలా విగ్రహాలు, బయలుదేవతలు చేసుకుంటూ వచ్చేది. ప్రతి పండుగ ఒక కొబ్బరికాయలు కొడితే డబ్బాలు నిండేది. ఆ విధంగా ఎన్ని చేసినా కూడా స్వస్థత జరగలేదు. చివరికి యేసుప్రభు గురించి మాకు చెప్పినప్పుడు సరే మేము వెళ్తూ వచ్చాం. వెళ్తుంటే 3 నెలల తర్వాత పాస్టర్ గారు మధుబాబు అంకుల్ అని, ఇప్పుడు కడపలో ఉంటాడు, సేవ చేస్తాడు ఆయన, మధుబాబు అంకుల్ అని. ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ ఇప్పుడే లేచినాడు అన్నాడు. అనగానే వెంటనే లేచి నడుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ వాక్యానుసారంగా మాకు కూడా ఎన్నో ఆస్తి అంతా నష్టపరుస్తూ వచ్చినాము. తర్వాత ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి, అయినా కూడా స్వస్థత జరగలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కూడా, ఆమె కూడా ఎంతో నష్టపరుచుకుంది. తర్వాత ఆస్తి పోయింది, తర్వాత విసిగింది. ఆయన కూడా ఆమెకి ఎక్కడ కూడా మరి స్వస్థత కలగలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆమెకు స్వస్థత కలుగుతూ వచ్చింది, ఆమె విశ్వాసం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి మనను కూడా రోగపు కట్ల నుంచి కూడా మనల్ని దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. ఈ దినాన అంతకుముందు మనం 2019లో చూసుకున్నట్లయితే కరోనా వచ్చి చాలా మంది లోకాన్ని విడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఈ దినాన నీవు నేను మనం అందరం బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. మనకు కూడా మరి ఎన్ని రోగాల నుంచి తప్పిస్తున్నాడో మనకు తెలియదు, మనకు తెలియకుండానే మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి అందుని బట్టి మనం కూడా దేవుణ్ణి ఆరాధింపవలసిన వారమై ఉంటున్నాం, మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి కూడా కదా. కాబట్టి ఈ రోగం అనే కట్ల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించినాడు కనుకనే ఈ దినం నీవు నేను మనం అందరం ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. చాలు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును, అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, మరణించిన స్థితిలో ఉన్నాడు. తర్వాత మరణించినప్పుడు
ఆయనకు దేవునికి ఏది అడ్డంగా ఉన్నదంటే రాయి అడ్డం వచ్చింది. కాబట్టి ఆ రాయిని తీసేయంటాడు. కాబట్టి మనకు మన దేవునికి ఒకప్పుడు ఏమొచ్చినంటే పాపములు అడ్డంగా వచ్చినాయి. రాయి అడ్డంగా వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాయిని తీసేస్తూ వచ్చినాడు. తర్వాత మరణపు కట్ల చేత మనం బంధింపబడి ఉన్నాం ఈ లోకంలో. సాతాను వాడు మనకు అనేక దేవుని ఎరిగినప్పుడు అనేకమైనటువంటి ఆచారాలు, అలవాట్లు, తర్వాత లోకంలో ఉన్నటువంటి అన్నీ గూడా మనకు నేర్పిస్తూ వచ్చినాడు. వాటి నుంచి దేవుడు ఆ యొక్క కట్ల నుంచి, మరణపు కట్ల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ మరణపు కట్ల నుంచి విడిపించిన దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి మరణం యొక్క బలం గలవారిని అంటే మరణం యొక్క బలం ఏముందంటే సాతాని, అపవాది. వాడు ఎంతసేపు మనల్ని నష్టపరచాలనే చూస్తూ ఉంటాడు. అయితే జీవితకాలం అంతయు మరణ భయం చేత మన యొక్క బ్రతుకంతయు మనం మరణ భయం చేత ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దాస్యంనకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. మన జీవితం అంతయు మరణ భయం ఉంది ఒకప్పుడు ప్రభుని ఎరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రభుని ఎరిగిన మనము ఎప్పుడు మరణించినా మనకేం భయం ఉండదు. మనం ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉంటాం. దేవుడు ఇప్పుడు వచ్చినా రేపు వచ్చినా ఒకవేళ దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా మనకి ఎలాంటి భయం ఉండదు. అయితే మిగిలిన వాళ్ళు నీకు క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నీకు ఫలానా వ్యాధి వచ్చిందంటే వాళ్ళు ఎంతో చింతించేవారుగా ఉంటారు. వాళ్ళకి ఎంతో భయం ఉంటుంది. అవి నేను మరణిస్తానేమని. వాడు కనీసము ఒక 2-3 నెలలు బ్రతికేవాడు నెల రోజులకే చచ్చిపోతాడు. 10 రోజులు బ్రతికేవాడు 5 రోజులకే చనిపోతా అంటాడు కదా. కాబట్టి అలాంటి భయం ఉంటుంది వారికి. అయితే దేవుడు ఏం చేసినాడు? మనకు ఆ మరణపు భయం నుంచి, ఆ మరణపు యొక్క కట్ల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. తర్వాత మనకు మరణం అంటే ఇప్పుడు భయం లేదు. ఈ లోకంలోనైనా కానీ, తర్వాత భౌతికంగా మనం చనిపోయినా కూడా మనకి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మనం మరణిస్తే దేవునితో ఉంటామనే రక్షణ, నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇట్టి నిరీక్షణ లోకంలో ఎవరికీ లేదు. దేవుడు మనకు అలాంటి నిరీక్షణ మనకు కలిగజేస్తూ వచ్చినాడు. జీవితకాలం అంతా మరణ భయం చేత ఉన్నటువంటి మనలను దేవుడు, మరి సాతాను యొక్క దాస్యంలో ఉన్నటువంటి మనలను దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని మనం ఎంతైనా ఆరాధింపవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత మీకా 5:12. మీకా 5:12. కొత్త బైబిల్ నాది రావట్లేదు. చాలు. నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను, దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనం చేతును. నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెళ్ళగింతును, నీ పట్టణములను పడగొట్టుదును. కాబట్టి అంతకుముందు మనము చెక్కినటువంటి ప్రతిమలను, చెక్కినటువంటి విగ్రహములను, రకరకాలైనటువంటి వస్తువులను, నిర్జీవ వస్తువులను ఇదే దేవుడు అనుకొని, అదే మన దైవములు అనుకొని మనం వాటిని వెంబడించిన వారంగా ఉంటున్నాం. కాబట్టి అవి మానవుని యొక్క చేతి పనులు కదా. కీర్తన 115వ అధ్యాయంలో రాయబడినది కదా. వాటికి నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు,
కదా, అక్కడ రాసి ఉంటుంది. కాబట్టి అవి మానవుని యొక్క చేతి పనులు, వాటిలో ఎంత మాత్రమును జీవం లేదు. అయితే ఒకప్పుడు మనం కూడా వాటిని వెంబడించిన వారం. కాబట్టి ఈ విగ్రహముల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి విగ్రహం అనే కట్ల నుంచి కూడా మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా దేవుని మనము విడిపించినందుకు దేవుని మనము ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఉమ్, చాలు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. కాబట్టి ఆమె కూడా మరి మందిరానికి వస్తుంది. అయితే ప్రభుని కూడా ఎరిగింది, అబ్రహాం కుమార్తె అయి ఉన్నది. కానీ ఆమెలో ఉన్నటువంటి ఇంకా సాతానికి సంబంధించినటువంటి కట్లు పోలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సాతాను బంధించినటువంటి కట్ల నుంచి ఆమెను విడిపిస్తూ వచ్చినాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. కాబట్టి సాతాన్ బంధిస్తా ఉంది 18 సంవత్సరం నుంచి. అయితే అక్కడ ఎన్నో సంవత్సరం నుంచి, 18 సంవత్సరం నుంచి ఆమె వెళ్తుంది కానీ ఏ రోజు కూడా ఆమెకు పూర్తి స్వస్థత కాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను గ్రహించి ఆమె సాతాన్ బంధించిన కట్ల నుంచి ఆమెకు విడుదల చేస్తూ వచ్చింది. తర్వాత ఏమైంది, ఆమె కూడా అబ్రహాం కుమార్తెగా చేయబడుతూ వచ్చింది. తర్వాత జకర్యా కూడా లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఆయన కూడా అంతకుముందు లోకంలో మరి అన్యాయంగా జీవిస్తూ వచ్చేవాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు వారిని హృదయంలో అంగీకరిస్తూ వచ్చినాడో, సొంత రక్షకుడిగా మరి అంగీకరిస్తూ వచ్చినాడో, తన యొక్క హృదయం మారింది. మొట్టమొదట తన మరి హృదయంలో చోటిచ్చినాడు. తర్వాత ఆయన ఇంట్లో కూడా చోటిచ్చినాడు. అప్పుడు ఆయన హృదయం మారింది. మారిన కారణం చేత ఆయన ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఒక వంతు తీసుకున్నాడో తిరిగి వారికి 4 వంతులుగా ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కూడా అబ్రహాం కుమారునిగా చేర్చబడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా అంతకుముందు అన్యాయంగాను అక్రమంగాను మరి నివసించిన వారం, తర్వాత సాతాన్ యొక్క బంధకాల్లో చిక్కబడి ఉన్న వారం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క కట్ల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి విడిపించిన ఆ దేవునికి మనము నీవు నేను ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. చివరిగా గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. గలతీయులు 5:2. మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేసినాడంటే సాతాన్ బంధించినటువంటి కట్ల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. తర్వాత కట్టబడిన గాడిదను విడిపించినట్లుగా రోగపు కట్ల నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మరణపు కట్ల నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకేం చేస్తూ వచ్చినాడు, పాపపు కట్ల నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. దీనికంటే ముందే జకర్యా ఆయన ప్రవక్త ముందుగానే రాసించున్నాడు కదా, ఈ రాజు నీతిపరుడును, ఆయన గాడిద పిల్లను ఎక్కి వచ్చినాడని. కాబట్టి లోకంలో తలవాకిట కట్టబడినది ఆ యొక్క గాడిద పిల్ల. అయితే మనం కూడా లోకంలో ఉన్నాము, దూరంగా ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము గాడిద వలె. అలాంటి స్థితిలో ఇది ప్రభువుకు కావలసినది. ఆ గాడిద పిల్ల ప్రభువునకు కావలసినది. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను మనమందరం కూడా మనము ప్రభువునకు కావలసిన వారం. కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు మనల్ని. ఆ గాడిదను ఏ విధంగా అయితే ఆయన కోరుకున్నాడో అదే విధంగా లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఇది ప్రభువునకు కావాల్సినది. నీవు ప్రభువునకు కావాల్సిన వాడవు, నేను ప్రభువునకు కావాలి, మనమందరం కూడా ప్రభువునకు కావాల్సిన వారం మనం. కాబట్టి అందుచేతని దేవుడు మనము ఈ యొక్క మన జీవితకాలం అంతా మరణ భయం చేత ఉన్నటువంటి మనలను దేవుడు ఆయా
కట్ల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. మరణపు కట్లు, తర్వాత సాతాను బంధించినటువంటి కట్లు, రోగపు కట్లు, పాపపు కట్లు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి, ఇది ప్రభువునకు కావలసినది. కాబట్టి మనము ప్రభువునకు కావాల్సిన వారమై, మనము సాతాను బంధకంలో ఉన్నప్పటికీ, లోకంలో ఉన్నప్పటికీ, ఆ లోకం ద్వారా మనం పోబడుతున్నప్పటికీ దేవుడు ఆ యొక్క కట్ల నుంచి విడిపించి తన కుమారునిగా, తన కుమార్తెనిగా, అబ్రహాం కుమార్తె మనను చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ విధంగా చేసినటువంటి దేవునికి మనము ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అంతకుముందు ఆ యొక్క గాడిదకు స్వాతంత్రం లేదు. అయితే ఇప్పుడు గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం చెప్పినట్లు, ఇప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. ఆ యొక్క సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం పైన ఎలాంటి భారం లేదు, ఎలాంటి కట్లు కూడా లేవు. తర్వాత ఇంకేం చేస్తూ వచ్చినాడు, మనము ప్రభువునకు కావాల్సిన వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆ, మనము ప్రభు దగ్గరికి వచ్చే సందర్భంలో ఇక్కడ కూడా అంటున్నారు కదా, తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. మనము కూడా లోకం నుంచి దేవుని దగ్గరికి వచ్చే క్రమంలో చాలా మంది మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభు ఎందుకు, అది లేకపోతే రకరకాలుగా తక్కువ వాళ్ళ దేవుడు అని, లేకపోతే ఇంకేదో అనేది, ఇంగ్లీష్లో దేవుడు అని, మన దేవుడు కాదని రకరకాలుగా మన దేవుని దగ్గరికి వచ్చే సందర్భంలో మనల్ని వెనక్కి లాగేవారు చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా ఆ గాడిదని విప్పుతా ఉంటే, మీరు ఎందుకు విప్పుతున్నారు, మీకు ఏం అవసరం అని వారు ఆటంకపరిచేవారుగా ఉంటున్నారు, అడిగేవారుగా ఉంటున్నారు. తర్వాత మనం కూడా దేవునికి వచ్చే సందర్భంలో ఎంతో మంది సాతాను వేరే వ్యక్తుల ద్వారా కూడా వెనుకకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని తన ప్రేమ చేత పిలుచుకుంటూ వచ్చినాడు. పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతూ వచ్చినాం. కాబట్టి ఇంకేమైంది, ఒకప్పుడు ఆ గాడిదకు వేరే యజమాని, ఇప్పుడు ఎవరు యజమాని అయిండు, దేవుడే. దేవుడే గాడిదకు యజమాని అయితే వచ్చినాడు. తర్వాత దానిపైన కూర్చుంటూ వచ్చినాడు. కాబట్టి ఆ దేవునికి మన హృదయం ఇవ్వడం ద్వారా దేవుడు మన హృదయంలో ఉండేవాడిగా ఉంటున్నాడు, మన పైన అధికారం చేసేవాడిగా ఉంటాడు. తర్వాత ఇంకేమైంది, గాడిదకు అంతకు ముందు విలువ లేదు, కట్టబడి ఉన్నది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరికి అది వచ్చిందో, ఆ గాడిదకు కూడా విలువ వచ్చింది. అంతకుముందు అది బయట బరువులు మోసేది. తర్వాత ఏమంటారు, ఆ, ఎక్కువ పని చేసేది బయట. దానికి స్వాతంత్ర్యం లేదు, సరైన తిండి లేదు, సరైన దానికి స్వేచ్ఛ లేదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిందో, దానికి ఆ గాడిద కూడా విలువ వచ్చింది. ఎందుకంటే దానిపైన యేసుక్రీస్తు ప్రభు కూర్చోవడం ద్వారా దాని ముందు ఏమైంది, ఆ ఆ? బట్టలు వేస్తూ వచ్చినారు, కొమ్మలు వేస్తూ వచ్చినారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో నుంచి మనల్ని ఏర్పరచుకోవడం ద్వారా మనకు కూడా విలువ వచ్చింది. మనం ఎవరి పిల్లలం, ఇప్పుడు యోహాను సువార్త 1:12 ప్రకారం, తనను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అధికారం ఇచ్చినాడు. నా ప్రభు, నా దేవుడు, ఆయన నా తండ్రి అని చెప్పుకునే బలాన్ని ఇచ్చినాడు కదా. అంత గొప్ప రక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి అంతకుముందు ఆ గాడిద దూరం ఉన్నప్పుడు దానికి అలాంటి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, దానికి అంత విలువ లేదు. ఎప్పుడైతే యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు దానికి విలువ వస్తూ వచ్చింది. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు మనకు విలువ లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నా కుమారుడు, ఆయన నా కుమార్తె, మనం ప్రభుని ఎరిగిన మనకు కాదు, కానీ ప్రభు అనుకోవాలి, లోకంలో నా నిమిత్తం నా కుమారుడు ఉంటున్నాడు చూసుకో, నా కుమార్తెను చూసుకో. ప్రతి ఎలాంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు అనుకూలించినప్పటికీ ఆయన నా కొరకు నిలబడుతున్నాడు, ఆ సహోదరుడు నా సహోదరుని దేవుడు కూడా సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మా లోకంలో ఉన్నటువంటి గాడిదను, ఆ యొక్క దూరంగా ఉన్నటువంటి గాడిదను ఏ విధంగా అయితే తన దగ్గర చేర్చుకున్నాడో, లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు చేర్చుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇంతగా మన పట్ల చేస్తూ వచ్చిన దేవునికి మనము ఆరాధించవలసిన వారమే ఉంటున్నాం.